వంటింటి వ్యర్థాలని సేంద్రియ ఎరువులుగా మార్చుకొని మనం చక్కటి పంటలు పండించుకోవచ్చండి. ఆ ఎరువు ఎలా చెయ్యాలి ఏంటి అనేది ఈవేళ ఈ వీడియోలో చూద్దామండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. ఇక్కడ మీకు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం వృధాగా పడేసేవేనండి. వంటింటి వ్యర్థాలు, అట్ట ముక్కలు ఇలా చాలా ఉన్నాయి. క్లోజ్లో కూడా చూపిస్తాను. ఇవన్నీ ఉపయోగించుకుంటూ ఈరోజు చక్కటి పోషకాలు అందించే కంపోస్ట్ తయారీ అండి. మనం ఇక వింటర్ సీజన్ వేసవకాలం అయిపోయాక వర్షాలు మొదలైనప్పుడు మొక్కలు అవి నాటుకోవడం అది స్టార్ట్ చేస్తాం కదండి. అప్పుడు మనకి ఎక్కువ మొత్తంలో కంపోస్ట్ కావాల్సి వస్తుంది. ఆ కంపోస్ట్ మనం ముందుగానే రెడీ చేసేసుకుంటూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాం అనుకోండి, మనకి ఈ వేసవిలో చక్కగా పొడి పొడిలాడుతూ కంపోస్ట్ తయారయ్యండి మనం వర్షాకాలంలో నాటుకునే మొక్కలకి చక్కగా ఉపయోగిస్తుంది. అలాగే ఎక్కువగా ఉంటే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఈరోజు ఈ కంపోస్ట్ తయారీ నేను పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నానండి. అది స్టెప్స్ వైజ్గా నేను ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూస్తే నేను చేసే ఈ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా తెలుస్తుందండి. కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారీ కోసం నేను రెడీగా ఉంచుకున్నవి చూపిస్తున్నానండి. ఇక్కడ మీకు వంటింటి వ్యర్థాలు ఈ బిన్లో కూడా ఉన్నాయి. అలాగే మొన్న పసుపు హార్వెస్ట్ చేసినప్పుడు వచ్చిన గాలి దుంపలు మొదలైన వేళ్ళు ఇవన్నీ కూడా చీడపీడలు అవి రాకుండా చేస్తాయి. ఇక పూలదండలు, గానుగు చెట్టు తీసేసినప్పుడు వచ్చిన కాయలు, మట్టి, ఇదంతా మట్టేనండి. అట్ట ముక్కలు, ఇవి చేపల వ్యర్థాలు, వేపాకులు, ఇక్కడ కూడా మట్టి, అంటే మట్టి మనం పొరల కింద వేయాలి కదండి. ఇది మనం గార్డెన్లో క్లీన్ చేస్తే వచ్చిన ఆకులు, మట్టి ఇటువంటివి. ఇవన్నీ కూడా ఎండు ఆకులండి, గానుగు చెట్టు ఆకులు అనమాట. మా నాగమణి స్కూల్లో పనిచేస్తుందండి. మొక్కలకి చక్కని పోషకాలు అందించడం కోసం నానా తిప్పలు పడతాం కదండి. అలాగా ఈ ఎండాకులు మా నాగమణి స్కూల్ దగ్గర నుంచి మేము ఎలా తీసుకొచ్చాము ఏంటి చూడండి. మా నాగమణి మాటల మధ్యలో స్కూల్లో గానుగ చెట్ల ఆకులు భయంకరంగా రాలిపోతున్నాయండి. అవి రోజు పోగేయడం, కాల్చడం ఇదో పెద్ద తలకాయ పూట అయిపోతుంది అని చెప్పింది. ఎందుకమ్మా అంత ఇబ్బంది, మన గానుగ చెట్టు ఏమో ఎలాగా అది పాపం కొట్టేయడం జరిగింది కదా, మళ్ళీ మొక్క పూర్తిగా తయారవడానికి ఓ 2-3 ఏళ్ళు పడుతుందండి. అందుకని ఈ స్కూల్ దగ్గర ఉన్న గానుగ చెట్టు ఆకులన్నీ కూడా ఇలా సంచుల్లోకి నాగమణిని ఎత్తేసి ఉంచమని చెప్పేసి ఈరోజు తీసుకెళ్తున్నాం అనమాట ఇంటికి. ఇలాగా మేము బండి మీద ఈ ఆకులన్నీ పట్టుకెళ్తూ ఉంటేనండి ఆ రోడ్డు పక్కన వెళ్ళేవాళ్ళు అది చాలా చిత్రంగా చూస్తున్నారు. ఇదేంటి ఎంత భద్రంగా ఈ ఆకులు తీసుకెళ్తున్నారు అని. ఏమోనండి, మనకి ఆ విలువ తెలుసు కదా, ఎండాకులు మన గార్డెన్లో మొక్కలకి ఎంత ఉపయోగపడతాయో. అందుకని నేను చాలా భద్రంగా అవన్నీ తెచ్చుకొని దాచుకుంటున్నానండి. ఎందుకంటే ఈ ఎండాకులు మన కుండీల్లోనూ ఉపయోగపడతాయి, కంపోస్ట్ తయారీలోనూ ఉపయోగపడతాయి. మనం భద్రపరచుకోవడం కూడా సులువే కదండి. అందుకని చెప్పేసి ఈ వేసవిలో మనం మ్యాక్సిమం ఎండాకులు కలెక్ట్ చేసుకుని ఉంచుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగం అండి. కంపోస్టు తయారీకి ఉపయోగించడం కోసం వేపాకులు కూడా నేను అలాగే సేకరించానండి. మా ఇంటి బయట ఉన్న వేప చెట్టు ఇంకా కొంచెం చిన్నదండి. ఈలోపు మా పక్కింటి వాళ్ళ వేప చెట్టు కొట్టేశారనమాట ఒక కొమ్మ. శ్రీరామనవమి డెకరేషన్స్ ఆ లైటింగ్ అది పెట్టడం కోసం నేను ఆ కొమ్మ నుంచి చిగుళ్ళు, పూత ఇవన్నీ కూడా కోసండి ఒక బకెట్ నిండా సేకరించానమాట. ఇలాగా ఏదో ఒక విధంగా మనం వేపాకులు కూడా సేకరించుకోవాలండి. ఇక పశువుల ఎరువు అంటే ఆవు పేడ అండి. ఇది కొంచెం మేము తెచ్చి 2-3 రోజులు అయ్యింది, కొంచెం పొడారిపోయింది. అది తడిదైనా పర్లేదు. మనకి కంపోస్టు తయారీకి మనం తేమ పెంచడం కోసం జీవామృతంలో OWDC అంటే పళ్ళతుక్కు ఇవన్నీ వేసి తయారు చేసింది. అలాగే పుల్ల మజ్జిగ, బెల్లం. చేపల వ్యర్థాల కోసం అప్పుడే పిల్లి వచ్చేసింది చూసారా, అందుకే మూతేసి ఉంచాను అనమాట. ఇవన్నీ కూడా గార్డెన్లో తీసేసిన మొక్కల కొమ్మలు, ప్రూనింగ్ చేసిన కొమ్మలు, ఇటువంటివన్నీ. కంపోస్ట్ తయారీ కోసం నేను ఇక్కడ మా రాధాగోపిల తొట్టండి. ఇది వరకు దీంట్లో ఉండేవి మా తాబేళ్ళు. ఇప్పుడు పెద్ద షేడ్ నెట్లో పెట్టేశాం కదా. ఇక్కడ మనకి ఇలాగ తొట్టిలాగా ఉంటే పర్లేదు, లేదంటే పెద్ద పెద్ద గోళాలు లాంటివి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఏదన్నా మనం అవుట్లెట్ అది ఓపెన్గా ఉంచుకుంటే అండి, ఏదైనా మనకి ద్రవాలు అవి రిలీజ్ అయినా అవి వెళ్ళిపోవడానికి ఉంటుందన్నమాట. లేకపోతే మనకి కంపోస్ట్ మరీ తేమగా తయారైపోతుంది.
ఓకే అండి, ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. కిచెన్ వేస్ట్, అలాగే రకరకాల కొమ్మలు, ఇవన్నీ కంపోస్ట్ తయారు చేస్తున్నప్పుడు అండి మళ్ళీ ఏమన్నా మర్చిపోతానో ఏంటో అటు ఇటు అవ్వకుండా ఉండడం కోసం ఒక ఆర్డర్గా నేను రాసి పెట్టేసుకున్నాను. ముందుగా ఎండాకులు వేసేస్తున్నానండి. ఫస్ట్ ఎండాకులు వేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు పైనుంచి ఏమన్నా వేసినప్పుడు అవి కంపోస్ట్ తయారీలో రకరకాల లిక్విడ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి కదండి. ఈ ఎండాకులు పీల్ చేసుకుంటాయండి, లేదంటే కింద అంతా బంక బంక కింద అయిపోతుంది అనమాట. అందుకని ఫస్ట్ ఎండాకులు వేస్తున్నాను. అదే మనం బిన్లో చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనం మట్టి వెయ్యాలి. కర్రతోటి కొంచెం సమానంగా సర్దేస్తున్నాను. ఈ లోపలికి కూడా సర్దేస్తున్నానండి. తడి చెత్త, పొడి చెత్త ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో వేసుకుంటేనే పొడి పొడిలాడేలాగా మనకి ఎరువు తయారవుతుందండి. అందుకని ఇప్పుడు ఇక్కడ అవుట్లెట్ కింద ఒక హోలే ఉంది, ఇక చుట్టుపక్కల కూడా గాలి వెళ్ళడానికి అది మార్గం ఏం లేదు కదండి. అందుకని చెప్పేసి ఎక్స్ట్రా వచ్చి నీరు వెళ్ళడానికి కూడా దారి లేదు కదా. అందుకని ఎక్కువ తేమ శాతం పెరిగిపోకుండా కిందంతా బంక కింద అయిపోకుండా ఉండడం కోసం ఈ ఎండాకుల తర్వాత గార్డెన్ ప్రూన్ చేస్తే వచ్చిన తుక్కండి ఇది. అంటే దీంట్లో కొంత మట్టి కూడా ఉంటుంది, అందుకని అది వేసేస్తున్నా. దీంట్లో పసుపాకులు అవి కూడా ఉన్నాయండి. ఇంకా ఆ తర్వాత గార్డెన్ ప్రూన్ చేసినప్పుడు వచ్చిన కొమ్మలు, అంటే ఈ మధ్య చిక్కుడు పాదులు అవి తీసేసాం కదండి, ఆ కొమ్మలు అవిని ఈ మూత తీసి పక్కన పెట్టేస్తానండి. ఈ కత్తులు కటార్లు కూడా ఎలా కలిసిపోయినాయో చూసారా. ఈ కర్రలు లాంటివి తీసేయాలండి. అవన్నీ వేసేసండి బాగా నొక్కేయాలి. ఇవన్నీ బాగా ఎక్కువ హైట్ గా వచ్చేసినాయి కదా, ఇవన్నీ కిందకి దిగిపోవడం కోసం, అలాగే మనకి కంపోస్ట్ తయారీలో ప్రాసెస్ స్పీడ్ అవ్వడం కోసం మట్టి కుండీల్లో ఏమైనా మొక్కలు ఖాళీ చేసేసాం అనుకోండి, ఆ మట్టి మనం ఇలాగా యూజ్ చేసేసుకోవచ్చు. అలా ఇప్పుడు ఈ మట్టి వేసేస్తున్నానండి. మట్టిని మొత్తం కొంచెం స్ప్రెడ్ చేసేయాలండి. ఇంకొక మూట మట్టి కూడా వేసేస్తాను. ఇలా వేసేసాక మధ్య మధ్యలో మనం పుల్ల మజ్జిగ, బెల్లం రెండు బాగా కలిసేలాగా కలిపేస్తున్నాను. ఇవి విమ్మి డబ్బాలు ఉంటాయి కదండి, ఇవి కూడా పడేసేవే. ఇటువంటి చిన్న చిన్న అవసరాలకి ఉపయోగించుకోవచ్చండి. ఇలా అలాగే కొద్దిగా ఓడబ్ల్యూడిసి ఇది కూడా వేసేస్తున్నాను. వేసేసాకండి దీనిపైన ఇప్పుడు ఈ అట్ట ముక్కలు మనం నానబెట్టుకుని కట్ చేసుకుంటే అండి సులువుగా కట్ అయిపోతాయి. అట్ట ముక్కలు వేస్తున్నాను. కొద్దిగానే వేస్తున్నానండి. కిందకి కూడా గెంటేస్తున్నానండి. కొద్దిగా వేపాకులు వేస్తున్నాను. వేపాకులు వేయడం వల్ల అండి కంపోస్ట్ తయారీలో ఏదైనా చెడు బ్యాక్టీరియా రాకుండాను ఉంటుంది, అలాగే కంపోస్ట్ కూడా చాలా క్వాలిటీగా తయారవుతుందండి. అందుకని మనం వేపాకులు కూడా సేకరించుకున్నాం అనుకోండి, చక్కగా కంపోస్ట్ ఉపయోగించుకోవచ్చు. ఎండిపోయిన వేపాకులు కూడా మనం వాడుకోవచ్చు అండి. నెక్స్ట్ నేను చేపల వ్యర్థాలు వేసేస్తున్నానండి. ఈ చేపల వ్యర్థాలు మనం అడుక్కుండేలాగే వేసుకోవాలండి. పైన ఉంటే అవి మళ్ళీ పిల్లులు, కుక్కలు ఇటువంటివి లాగేస్తాయి, పందికొక్కులు ఇటువంటివి. అలా కాకుండా మనం అడుగును వేసేయాలి. ఎందుకన్నా మంచిదని అడుగున వేపాకు వేసిన తర్వాత ఇవి వేస్తున్నానండి.
సర్దేస్తున్నానండి మొత్తం అంతా సమానంగా ఉండేలాగా. ఇప్పుడే మార్కెట్ నుంచి తెచ్చినవండి, అందుకని పెద్దగా ఏమీ మనకి వాసన రావట్లేదు. ఈ కడిగేసండి నీళ్లు కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు పైన అట్ట ముక్కలు వేసేస్తున్నానండి. ఈ అట్ట ముక్కలు బాగా తేమని లాగించుకుంటాయండి. కంపోస్ట్ మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. ఇక చేపల వ్యర్థాల్లో ఉండే పోషకాలు మనం చెప్పక్కర్లేదు కదండి. మొక్కలకి కావలసిన స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా చక్కగా అందుతాయండి. దీనిపైన ఇప్పుడు మళ్ళీ ఆకులు వేసేస్తున్నానండి, ఎండాకులు. ఈ వేసవిలో ఎండాకులు చాలా ఎక్కువగా దొరుకుతాయి కదండి. అటువంటిప్పుడు చక్కగా మనం ఇలా కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, కంపోస్ట్ తయారీలోనూ ఉపయోగించుకోవచ్చు. తర్వాత మనం ఆ మొక్కల్ని రీపాట్ చేసినప్పుడు, అంటే వర్షాకాలంలో రీపాట్ చేసినప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. మనకి ఓ పక్కన స్టోర్ చేసుకున్నా అవేమి పాడవవు కదండి. అందుకని వీలైనంత వరకు ఎండాకులు కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా పుల్ల మజ్జిగ, జీవామృతం. హ్యాండ్ వాష్ చేసుకోవడం కోసం కొంచెం మంచినీళ్ళు కూడా పక్కన పెట్టుకున్నానండి. ఇక ఇవి గానుగ కాయలండి, మా గానుగ చెట్టు కొట్టినప్పుడు వచ్చిన కాయలు అనమాట. అలాగే పూల దండలు నెమటోడ్స్ ఇబ్బందిని కూడా తగ్గిస్తాయండి. ఇప్పుడు ఈ గానుగ చెట్టు కాయలు కానీ, ఆకులు కానీ, అలాగే చిన్న చిన్న కొమ్మలు కానీ ఏవైనా, అలాగే బంతిపూలు కూడా మనకి నెమటోడ్స్ ప్రాబ్లమ్ని తగ్గిస్తాయి. ఇక పైన ఇప్పుడు పశువుల పేడ వేస్తున్నానండి. ఇలాగ ఏదో ఒకటి పట్టుకుని మనం కంప్లీట్ సర్దేయాలి. ఇది కూడా పశువుల పేడ అండి. ఇలాగా మొత్తం అంతా సమానంగా పరుచుకునేలాగా మనం సర్దేయాలండి. పసుపు హార్వెస్ట్ చేసినప్పుడు వచ్చిన గాలి దుంపలండి, ఇవి కూడా మనకి మట్టి మిశ్రమం క్వాలిటీగా వచ్చేలాగా చేస్తాయి. గార్డెన్ లో ప్రూన్ చేసినప్పుడు వచ్చిన కొమ్మలండి, అవన్నీ మళ్ళీ ఇంకొక ట్రిప్ వేసేస్తున్నాను. పైన ఇప్పుడు ఇంకొక ట్రిప్ ఎండాకులు వేస్తున్నానండి. ఇప్పుడు వంటింటి వ్యర్థాలు వేస్తున్నానండి. ఇవి వేసినప్పుడు మనకు కొంచెం బ్యాడ్ స్మెల్ ఇటువంటివన్నీ వస్తాయి. అందువల్ల మన హెల్త్ కూడా కొంచెం ఇబ్బంది కలగవచ్చు. ఆ టైంలో మనం మాస్క్ ఉపయోగిస్తే అండి మనకు కూడా హెల్త్ ఇష్యూస్ ఏమీ రావు. మనం ఇలా ఏదైనా పట్టుకునండి, దాంతో సర్దేస్తే మన చేతికి కూడా అవ్వకుండా ఉంటుందండి. ఇలాగా ప్లాస్టిక్ ఏమైనా వచ్చినా మనం తీసేయాలండి. మంచినీళ్ళు కూడా పెట్టుకున్నాను చేయి కడుక్కోవడానికి. ఇంకా పైన ఓడబ్ల్యూడి పుల్ల మజ్జిగ, అట్ట ముక్కలు, మట్టి మొత్తం సర్దేస్తున్నానండి.
మట్టి వేయడంతో అండి ఇంకా వాసన ఏమీ రాదు మనకి. అట్ట ముక్కలు కూడా వేసాం కదండి, వాసన ఏం బయటికి రాదనమాట. అందుకని మాస్క్ కూడా తీసేసాను. ఈ మట్టి అంతా సర్దేస్తున్నానండి. మిగిలిన ఓడబ్ల్యూడిసి ద్రావణం మొత్తం వేసేస్తున్నానండి. మనకి కంపోస్ట్ తయారీలో తేమ కూడా కావాలండి. అందుకని మనం ఇలాగ ఏదో ఒకటి, అంటే మరీ తడితడిగా ఉండకూడదు, అలాని పొడిగా ఉన్న మనకి కంపోస్ట్ తయారీ అవ్వదండి. అందుకని కొద్ది మొత్తంలో ఇలా పుల్ల మజ్జిగ, బెల్లం, అలాగే ఓడబ్ల్యూడిసి, జీవామృతం, లేదంటే ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూసెస్, ఇలా ఏవో ఒకటి మనం వెయ్యాలి. మొత్తం సర్దేసండి. పైన ఇంకొకసారి కొద్దిగా మట్టి కప్పేస్తున్నాను. మాక్సిమం ఈ ఎండాకులు, ఈ అట్టముక్కలు ఇవన్నీ క్లోజ్ అయిపోయేలాగా మనం మట్టి కప్పేయాలండి. మనం పుల్ల మజ్జిగ, బెల్లం, జీవామృతం ఇవన్నీ ఇవ్వడంతో అండి ఎర్త్వార్మ్స్ కూడా బాగా పెరుగుతాయండి. మనకి కంపోస్ట్ కూడా చాలా త్వరగాను తయారవుతుంది, క్వాలిటీగా కూడా తయారవుతుంది అనమాట. ఇప్పుడు ఇంత పైదాకా కనిపిస్తుంది కదండి మనం వేసిన ఈ కంపోస్ట్ మెటీరియల్ అంతా. ఒక 1 వీక్ 10 days అయ్యేసరికి ఇదంతా చాలా వరకు దిగిపోతుందండి. అది దిగిపోయాక మళ్ళీ మన ఇంట్లో వచ్చిన వంటింటి వ్యర్థాలు, అలాగే ఏదైనా మనం పళ్ళ తుక్కులు, మొత్తం ఇటువంటివన్నీ, పూజకి ఉపయోగించిన పూలు, ఒకటి అదని ఇదని కాదండి, మొత్తం అన్నీ ఉపయోగించుకోవచ్చు. ఉపయోగించుకుని మళ్ళీ ఎండాకులండి, ఎండాకులు వేసేసి పైన మట్టి కప్పేసామనుకోండి, చక్కగా కంపోస్ట్ తయారవుతుంది. అలాగే మనం పైదాకా వచ్చే వరకు చేసుకోవచ్చు. ప్రాసెస్ ఫాస్ట్ గా అవ్వాలంటే కర్రతోటి మనం పైకి కిందకి ఒకసారి తిప్పామనుకోండి, ఒక 15 days కి ఒకసారి, అలా ఒక 3 months కి చక్కగా కంపోస్ట్ రెడీ అయిపోతుందండి. ఇక ఫైనల్ గా ఇలా తయారయ్యాక మనం గోనె పట్టలు అటువంటివి కప్పేయాలి. పాత గోనె సంచులు ఉన్నాయండి, అవి కప్పేస్తున్నాను. అంటే మనం తేమ ఆరిపోకుండా ఉండేలాగా చూసుకోవాలి. అలానే మాటి మాటికి మళ్ళీ నీళ్ళు అవి చల్లకూడదండి. మనం పైన అంతా కూడా గోనె పట్ట కప్పేశానండి. ఈ గోనె పట్ట తేమగా ఉండేందుకు కొద్దిగా నీళ్లు చల్లుతున్నాను. మనం కిచెన్ వేస్ట్, ఎండాకులు, వేపాకులు, కొంచెం అట్టముక్కలు ఇవన్నీ సిద్ధం చేసుకున్నాం అనుకోండి, చాలా సులభంగా ఇలాగా మనం వంటింటి వ్యర్థాలతోటి కంపోస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. మధ్య మధ్యలో మనం తిప్పుతూ ఉంటే ఆ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా అయ్యండి. మనకి 3 నెలల్లో చక్కగా కంపోస్ట్ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సులభంగా కంపోస్ట్ తయారు చేసేయచ్చు. ఇక ఇప్పుడు నేను ఆ పైన క్లోజ్ చేసేస్తానండి. ఎందుకంటే వర్షం నీళ్లు వెళ్ళిపోయినాయి అనుకోండి, మొత్తం అంతా తేమ అయిపోతుంది కదా, మొత్తం తడితడిగా ముద్ద ముద్ద కింద అయిపోయండి. అప్పుడు రకరకాల బ్యాక్టీరియాస్, హానికరమైన బ్యాక్టీరియాస్ కూడా ఫామ్ అయిపోతాయి. అందుకని ఎక్కువ వాటర్ వెళ్లకుండా చూసుకోవాలండి. ఈ పైన అంతా కూడా సంచులు కట్టేస్తున్నారు. కంపోస్ట్ తయారీకి వేడి కూడా అవసరమేనండి, అందుకని క్లోజ్ చేసేయాలన్నమాట. కొంచెం గాలి ఆడాలండి. ఇక్కడ ఎలాగా ఇది పలచగానే ఉంటుంది కాబట్టి దీని నుంచి కొంతవరకు గాలి వెళ్తుంది కాబట్టి నేను ఈ ప్లాస్టిక్ వాటితో సంచులతో కప్పేస్తున్నాను, వర్షం నీళ్లు లోపలికి వెళ్లకుండా ఉంటాయని. వర్షం వచ్చినా ఇబ్బంది ఏం లేదండి మనకి. ఇక్కడ ఎగిరిపోకుండా, ఇవి ఎగిరిపోకుండా ఉండడం కోసం కొద్దిగా బరువు కూడా పెట్టేశాను. మొత్తానికి కంప్లీట్ గా ఈ కంపోస్ట్ తయారీ ప్రాసెస్ పూర్తయిందండి. చూసారు కదా మనం అన్ని రెడీగా పెట్టుకుంటే ఎంతసేపు పట్టదు. ఇలాగా తయారు చేసుకున్న కంపోస్ట్ అండి మన మొక్కలకి చాలా సారవంతంగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే దాంట్లో వంటింటి వ్యర్థాలు, అలాగే ఈ చేపల వ్యర్థాలు, పశువుల ఎరువు, వేపాకులు, ఇలా రకరకాలన్నీ ఉన్నాయి కదా,
అందులో కార్బన్ ఎక్కువ పర్సెంటేజ్ ఉండే అట్ట మొక్కలు, అలాగే ఎండాకులు, నైట్రోజన్ ఉండేలాగా మిగిలినవన్నీ ఇవన్నీ చాలా చక్కగా ఉపయోగించడంతో అటు మనకి స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అంటే మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ చక్కగా అందండి. మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. ఇలా చాలా సులువుగా మీరు కూడా కంపోస్ట్ తయారు చేసేసుకోవచ్చండి. చూశారు కదా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.